ప్రార్థన చేసే సమయం, ప్రార్థన చేసే స్థలం, ప్రార్థన చేసేటువంటి పరిస్థితి, ఈ మూడు జీవితంలో గుర్తింపులుగా మనకు ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? ప్రార్థించేటువంటి సమయం మీకుందా? మీకు ప్రార్థించే సమయం ఉందా? తినే సమయం ఉంది, ఉద్యోగానికి వెళ్ళి తంబు వేసే సమయం ఉంది, ఖాళీ దొరికిందంటే షికార్లకు వెళ్ళే సమయం ఉంది, ఏమండి ఇంకేమన్నా దొరికిందంటే స్పెషల్ ఫుడ్ చేసి మంచి బిర్రుగా తినే సమయం ఉంది. ప్రార్థన చేసే సమయం మీకు స్పెసిఫిక్గా ఉందా? మన జీవితంలో ప్రార్థించే సమయం, ప్రార్థించే స్థలం చాలా ప్రాముఖ్యం. మీ ఇంట్లో మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా ఒక ప్లేస్, రూమ్ మీరు చేసుకోగలిగితే 100కి 200% గుడ్. ఇఫ్ నాట్, మీరు ప్రార్థించే మీ బెడ్రూమ్లోనే మీరు ఒక దిక్కులో, ఒక ప్లేస్లో, మీరు కరెక్ట్గా అదే స్థలంలో మీరు ప్రార్థన చేయటానికి మీరు మోకరించి ఒక స్థలములో ప్రార్థన చేయడం, మీకు అది ఒక స్పిరిచువల్ డిసిప్లైన్. దట్ ఈస్ అ స్పిరిచువల్ డిసిప్లైన్. మీరు ఒక చోట కూర్చుని టీవీ చూస్తారు, అవసరమైతే కాళ్ళు జాపుకుని కూర్చుని రెక్లైనర్ వేసుకొని కాళ్ళు జాపుకుని చూస్తారు. ఐపీఎల్ వచ్చిందంటే ఆడు చివరికి ఓడిపోతాడనే మ్యాచ్ తెలిసినా చివరి వరకు చూస్తూనే ఉంటారు. ఏమండి, ప్రార్థన చేయటానికి మీకొక స్థలం, మీకొక సమయం అనేది మీకుంటే దేవుడు కూడా ఆ స్థలానికి రావడానికి, ఆ సమయంలో మాట్లాడడానికి దేవుడు కూడా టైంని సెట్ చేసుకుంటాడు. నీకు టైం సెట్ చేసుకుంటే, నువ్వు నీకు ఇవ్వబడిన టైంని దేవుని కోసం నువ్వు సెట్ చేసుకుంటే, నువ్వు దేవుడి నీకు ఇచ్చినటువంటి స్థలాన్ని ఆయన కోసం, ఆయనతో కలుసుకోవడానికి, మాట్లాడడానికి నువ్వు సెట్ చేసుకుంటే, నిన్ను కలుసుకోవడానికి నీ స్థలానికి వస్తాడు. ఆదాముని అవని ఎక్కడ కలుసుకునేవాడు? ఏదేనులో కలుసుకునేవాడు. బాప్తిసమిచ్చు యోహాను యొక్క తండ్రి జకరియాని ఎక్కడ కలుసుకున్నాడు? ఇన్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవుని మందిరంలో ఆయనకు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ధూపం వేస్తున్నప్పుడు, ఆ ధూప వేదిక పైన దేవుని దూత కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు హ్యావ్ ఎ ప్లేస్ టు గాడ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లేస్, గాడ్ విల్ కమ్ అండ్ సిట్ ఇన్ దట్ ప్లేస్. అక్కడికి వచ్చి ఆయన కూర్చుంటాడు, నీతో మాట్లాడడానికి ప్లేస్ సెట్ చేసుకుంటాడు ఆయన. దేవునితో మాట్లాడ నీకంటూ ఒక టైం ఉంటే, ఆ టైంలో ఆయన ఖచ్చితంగా వచ్చి నీతో మాట్లాడతాడు. దానియేలుకు ఒక టైం ఉంది, దానియేలుకు ఒక స్థలం ఉంది, దావీదుకు ఒక టైం ఉంది, దావీదుకు ఒక స్థలం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకు ఒక స్థలం ఉంది, బలిపీఠం కట్టిన చోట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. డూ యూ హ్యావ్ ఎ ప్లేస్? ఇఫ్ నాట్, ఈ రోజు నుండి ఒక ప్లేస్ని, ఒక టైంని ప్రభువు కోసం ఇవ్వడం, ప్రభువు కోసం మనం వెచ్చించటం, ప్రభువు కోసం దాన్ని మనం ప్రిపేర్ చేయటం, దట్ షోస్ యువర్ స్పిరిచువల్ డిసిప్లైన్. నీ ఆత్మ సంబంధమైనటువంటి డిసిప్లైన్కి అర్థం, దేవుడు కూడా నీ దగ్గరకు రావడానికి 2 తలుపులు తీసి, లార్డ్ దిస్ ఈజ్ యువర్ ప్లేస్ అండ్ యువర్ టైం అని ప్రభువుకు నువ్వు చెప్తున్నటువంటి దాంతో సమానం. యేసయ్య ఆ ఒలీవల కొండలోనికి వెళ్ళి అమ్మా అని రెస్ట్ తీసుకోవటం కాదు, అక్కడికి వెళ్ళి ఆయన చెప్తున్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఒలీవల కొండ ప్రభు యొక్క ప్రార్థనతో, ఆయన కన్నీళ్లతో తడపబడిన స్థలం. ఒలీవల కొండ ఆయన రక్తముతో, చెమట బిందువులతో తడపబడిన స్థలం. ఆయన మోకాళ్ళతో, ఆయన మోకాళ్ళు పెట్టి ప్రార్థన ఆతురంగా చేస్తున్నటువంటి ప్రార్థనకి ప్రతీకగాను
సాక్షిగాను ఉన్న స్థలం. మీకు తెలుసా, ఎవడైనా దేవుడి మాట వినకపోతే, ఏ ఊరైనా దేవుని సువార్త వినకుండా మిమ్మల్ని ఎవడన్నా బయటికి వెళ్ళిపోమని చెప్పంటే ప్రభు చెప్పింది ఏంటి? మీ కాళ్ళ దుమ్ము అక్కడ దులిపేయండి. రేపేం మాట్లాడద్దంట? మీ కాళ్ళ దుమ్ముకు కూడా మాట్లాడుతుంది తెలుసా? ఇప్పుడు అనుకున్నారు మీరు, మన కాళ్ళ దుమ్ముకు మాట వస్తుందా? ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి వాక్కు ఉంది. మళ్ళీ చెప్తున్నా, భూమికి నోరుంది, ఆకాశానికి నోరుంది, జంతువులకి, పక్షులకి, మొక్కలకి, ప్రతి ఒక్కదానికి నోరుంది. సృష్టించిన వాడు మాట్లాడమంటే అవి ఖచ్చితంగా మాట్లాడతాయి. వాటి భాషలో మాట్లాడతాయి. ఆ భాష ఆయనకి తెలుసు. కుక్క బౌమంటది, ఆ బౌమ్ అనే అర్థంలోనే దాని అర్థం ఆయనకి తెలుసు. పిల్లి మియాం అంటది, ఆ మియాం అన్న దాంట్లోనే దాని అర్థం ఏంటో తెలుసు. సృష్టికర్తకు సృష్టి యొక్క భాష. మీ కాళ్ళ దుమ్మును దులపండి, రేపు దుమ్మేం చేస్తుంది? మాట్లాడుద్ది. మనుషుల పాపాలన్నిటికీ ప్రూఫ్లు ఏంటో తెలుసా? నువ్వు ఎదురుగా ఉన్న మనుషుల కళ్ళు కప్పచ్చు, కానీ నువ్వు ఎక్కడ తప్పు చేశావో, ఎక్కడ భ్రమపరచబడ్డావో ఆ స్థలమే, ఆ వస్తువే, ఆ గోళ్లే, ఆ రాళ్లే, అక్కడ ఉన్నవే సాక్ష్యం. ఈ పిల్లలు స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తారు? రాళ్ళు. రాళ్ళు మాట్లాడతాయండి, మాట్లాడతాయి. రాళ్ళు మాట్లాడగలుగుతాయి. గాడిదలు మాట్లాడతాయా? మాట్లాడతాయి. చేపలు చెప్పిన పని చేస్తాయా? ఎక్కడ మింగమంటే అక్కడ మింగుతాయి, ఎక్కడ ఉయ్యమంటే అక్కడ వస్తాయి. చెట్టు ఒక రోజులో పెరిగిపోద్దా? నాకేం చేసింది? సొర చెట్టు ఏసీలాగా మారిపోయింది. వచ్చేస్తుంది, చెప్పిన మాట వింటుంది, అది వింటుందంతే. నేచర్ obeys God. Nature obeys God. Will talk. నీ ఇంట్లో ఉన్న వస్తువులే దేవునితో మాట్లాడితే రేపొద్దున ప్రూఫ్. మన ఇంట్లో ఉన్న వస్తువులే, మనం వేసుకున్న బట్టలే చెప్తాయి. ఆ రోజు ఈ డ్రెస్, ఆ డ్రెస్ చెప్తుంది, ఎస్ నేనే సాక్షిని. ఎవ్వడు దేవుని దగ్గర కళ్ళు కప్పలేడు. ఆకాశము భూమి దేవునికి విట్నెస్లంట. ఏంటంట? దేవునికి ఇవి సాక్ష్యం చెప్తాయి అంట. ప్రైజ్ ది లార్డ్. ఒలీవల కొండ ఆయన రక్తానికి, ఆయన కన్నీళ్ళకి తడిచినటువంటి స్థలం. సృష్టికర్త యొక్క కన్నీళ్లు దాని మీద పడినాయి. ఆయన ప్రార్థన ఆతురంగా దాని దగ్గరే చేశాడు. దట్ మౌంటైన్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ జీసస్ ప్రేయర్. ఆయన ప్రార్థనకు అది చాలా పక్కా ప్రూఫ్. హల్లెలూయా. సో మనకంటూ ఒక సమయం, మనకంటూ ఒక స్థలం ఉంటే, మన టైంకి, మన స్థలంలోనికి ఆయన ఖచ్చితంగా వస్తాడు. నీకు జవాబిచ్చేటప్పుడు ఆ సమయాల్ని ఆయన వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం.